ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని విద్యార్థుల్లో విలువల్ని పెంచేందుకు ప్రభుత్వ సలహాదారునిగా నియమించారు. దీనికి కారణం ఏంటి? విద్యార్థుల్లో నిర్ణయం తీసుకునే శక్తి, విధేయత, వినయం, పెద్దల పట్ల గౌరవం ఇవన్నిటితో కూడిన విద్య కనుక నేర్పిస్తే రేపొద్దున వారి జీవితం భవితవ్యం బాగుంటుంది, వారికి ఒక ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది అనే ఒక దృష్టిలో పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు ఒక విషయం చెప్తాం. అంటే వాళ్ళకి కళలు నేర్పించేటప్పుడు అప్పుడు యతో హస్త తతో దృష్టి, యథో దృష్టి తతో మన, యతో మన తతో భావ, యతో భావ తతో రస. అంటే మన చేతులున్న చోట దృష్టి ఉండాలి, దృష్టి ఉన్న చోట మనసుని లగ్నం చేయాలి, మనసు లగ్నం చేసిన చోట భావం ఉంటుంది, భావం ఉన్న చోట రసం. అంటే ఇది వేదంలోని వాక్కు. అంటే పిల్లలు ధర్మబద్ధంగా పెరగాలి అంటే ధర్మానికి మూలం వేదం. భగవంతుడు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఇస్తాడు. ఇంత శక్తినిచ్చిన భగవంతుడు వీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని తెలియకపోతే ఒక్క ఇంద్రియం చాలు మొత్తం అంతా నాశనం అయిపోవడానికి. కాబట్టి ఇంద్రియ నిగ్రహం ఉండాలి అంటే విలువలతో కూడిన విద్య చాలా అవసరం. మరి ఈ విలువలతో కూడిన విద్య ఎందులో వస్తుంది? మన మాతృభాష ద్వారా కూడా వస్తుంది. మాతృభాష ద్వారానే కదా చక్కని పద్యాలు వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతి పరుడే మహిళో సుమతి. అంటే వినాలి, మొదట వినాలి, విన్నది వెంటనే అది ఆచరించకూడదు. ఏది మంచో ఏది చెడో అని నిర్ణయం తీసుకునే శక్తి మీలో ఉండాలి. అది గ్రహించి ఆ తర్వాత మీరు చేయాలి. అంటే వినడం నుంచి మాట్లాడే వరకు ఈ మధ్యలో ఒక ఫిల్టర్ ఏదైతే చేయాలో అది జ్ఞానం ఉన్నవాళ్ళు చేస్తాము. ఆ విజ్ఞానం ఏ విధంగా ఉంటుంది అంటే విలువలతో కూడిన విద్యతో నేర్పించినప్పుడే విద్యార్థుల్లో ఇది పెంపొందిస్తుంది అని. ఎంత మంచి ఆలోచన అండి! భవితవ్యం బాగుండాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి ఒక మార్గదర్శకాలు తీసుకున్నప్పుడు ఆరోగ్యవంతమైన సమాజం రేపొద్దున్న మన ముందు ఉంటుంది. మనకి ఇప్పుడు సంఘ సంస్కర్తల్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. సంఘంలో సమసమాజ నిర్మాణం కోసం సంఘ సంస్కర్తల ప్రాధాన్యత, వారు చేసిన పనులకి మనం గుర్తు తెచ్చుకోవాలి. గురజాడ అప్పారావు గారు, వీరేశలింగం పంతులు గారు, అలాగే మహిళల్లో సంఘ సంస్కర్త అయిన శ్రీమతి జ్యోతిబాయి పూలే, అలాగే అంబేద్కర్ గారు, ఇటువంటి మహనీయులు విలువలతో కూడిన విద్యని నేర్చుకున్నారు కాబట్టి మంచి సంఘాన్ని ఏర్పాటు చేయాలి అనే ఆలోచనలో కొన్ని సంస్కరణలు చేశారు. ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారు కాకినాడలో తన కారు దిగి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక అమ్మాయి నించునుంది. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చింది. ఏమ్మా ఇలా వచ్చావు అని అడిగారట. ఆ అమ్మాయి చెప్పింది, గురుగారు మీరు ఒకటి చెప్పారు, చేతనైనంత సహాయం చేయండి ఇతరులకి అని చెప్పారు. నేను ఇలా ఇంటర్మీడియట్ చదువుతున్నాను, నా దగ్గర అంత స్తోమత లేదు, ఇతరులకి ఎలా సహాయపడాలి అన్నది నాకు తెలియక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెద్ద ముసలి వాళ్ళు వస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకి పాపం రాయడం చదవడం పెద్దగా రాకపోయేసరికి వారి యొక్క ఫామ్స్ నేను ఫిల్ చేస్తూ ఉంటాను, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ. వారికి ఆ విధంగా సహాయం చేస్తున్నాను గురువుగారు, మీరు చెప్పారు కదా అన్నట్ట. దానికి చాలా ఆశ్చర్యపోయి ఆనందపడిపోయి చాగంటి కోటేశ్వరరావు గారు ఇంటికి తీసుకెళ్ళి వారి భార్యకి చెప్పి ఆ అమ్మాయిని చక్కగా సత్కరించారట. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటి? ఏదైనా ఒకటి చెప్తే పెద్దల నోట ఒక మాట వస్తే అది పిల్లలు ఎంత బాగా ఆచరణ చేస్తారు అన్నది. కాబట్టి ఈ ఉదాహరణ సరిపోతుంది. వాళ్ళల్లో ఏదైనా కనుక ఇటువంటి ఒక వివరాలు, విషయాలు చక్కగా అర్థమయ్యేటట్లు కనుక పిల్లలకి చెప్తే పిల్లలలో ఎంత మార్పు వస్తుంది, మానసికంగాను, ఆరోగ్యవంతంగాను, అలాగే విషయ పరిజ్ఞానంలోనూ ఎంతో మార్పు వస్తుంది. వాటిని మనం తూచా తప్పక పాటించాలి అంటే ఇటువంటి విలువలతో కూడిన విద్య విద్యార్థి దశ నుంచే మనం ఏర్పాటు చేసుకోవాలి. దానికి మంచి బాట వేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రధాని గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే మనసులోని భావాల్ని తెలిపే మనసులో మాట మన్ కీ బాత్ ప్రతి నెల ఆఖరి ఆదివారం 11:30 వస్తూ ఉంటుంది. అందులో వారు ఎన్నో విషయాలు ప్రస్తావిస్తారు.
ఆ రాష్ట్రంలో ఉన్న ప్రాముఖ్యతని, ప్రాధాన్యతని, ముఖ్యంగా ఆ రాష్ట్రంలో ఉన్న హస్తకళలు, అక్కడున్న నేపథ్యం, అక్కడున్న కళాకారుల గురించి ప్రస్తావిస్తూ, ఆ మాతృభాషల్ని గురించి ప్రస్తావిస్తూ చెప్తారు. ప్రాథమిక విద్యని మాతృభాషలోనే నేర్చుకోవాలి. అప్పుడే పూర్తి స్థాయిలో ఒక విద్యార్థి దశ నుంచే ఎదుగుదల బావుంటుంది అని. కాబట్టి ఇటువంటి ఒక చక్కని నిర్ణయాన్ని అందరం స్వాగతిద్దాం.